అంశాల మీద చెప్పండి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను ముంచేసింది, అప్పుల పాలు చేసిందని కాంగ్రెస్ అంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్గా మేమే డెవలప్ చేసినాం రాష్ట్రాన్ని, వీళ్ళు వచ్చి ప్రజలను మోసం చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. గుడ్ క్వశ్చన్. సో ఇప్పుడు నేను స్వతంత్ర అభ్యర్థిని, నాకు పార్టీ లైన్ లేదు, పార్టీలు నాకు పార్షియాలిటీ అస్సలు లేదు. నేను అందరినీ పొగుడుతా, మంచి చేసిన అందరినీ పొగుడుతా, తప్పు చేసిన వాళ్ళందరినీ విమర్శిస్తా. నా గుణం అలాంటిది, నేను అలాగే ఉందాం అనుకుంటున్నా. కేసీఆర్ని పొగడాల్సిన అవసరం కొన్నిట్లో ఉంది. మనకు 24 గంటలు కరెంట్, త్రాగునీరు 90% తాగునీటి సమస్య తీర్చిండు, 24/7 కరెంట్ ఇచ్చిండు, సాగునీరు కూడా సాధ్యమైనంత వరకు ఇచ్చిండు. మనం ఆయనకు సెల్యూట్ చేయాల్సిందే, చేసినా కూడా చేయలేదు అనొద్దు. కానీ ఒకటి కాంగ్రెస్ వాళ్ళు అన్న దాంట్లో కూడా నిజం ఉంది. మన రాష్ట్ర బడ్జెట్ ఇంచుమించు 2,50,000 కోట్లు, 2 లక్షల కోట్లు అనుకో, 20 లక్షల కోట్లు 10 ఏళ్లలో. మనం అప్పు చేసింది 6 లక్షల కోట్లు, 26 లక్షల కోట్ల. ఏ విధంగా ఖర్చు పెట్టిండు దాని లెక్క ఉండాలి. ఇప్పుడు వాళ్ళు అడుగున్న దానికి నువ్వు సమాధానం చూపించాలి. ఆయన గవర్నమెంట్ ఇప్పుడు ఎట్లా గవర్నమెంట్లో లేడు కేసీఆర్ సార్. ఆ 26 లక్షల కోట్లు ఏ విధంగా ఖర్చు అయింది, ఎక్కడ వృధా అయింది, ఎక్కడ అసెట్స్ క్రియేట్ అయినాయి, ఏమేం చేసిండు అని దానిలో నిజంగా తప్పుంటే గవర్నమెంట్ తప్పకుండా దాని మీద ఎంక్వైరీ చేయాలి. ఆ లోటుపాట్లు ఏమున్నా బయటకు తీయాల్సిన అవసరం కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మీద కూడా ఉంది.